నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏమైంది, ఆయన రోజు ఉపయోగించుకునే కమోడ్, బంగారు కమోడ్ ఉపయోగించిన వ్యక్తి ఈ రోజు అందరూ ఉపయోగించే 1-2కు ఉపయోగించే ఆ పనికి మాలిన దుర్వాసన వెదజల్లే ఆ బాత్రూంలో ఉన్నాడు. అర్థమైందా రాజా? అర్థమైందా? మీ రోజమ్మ గారు అడుస్తుంటారు, అర్థమైందా రాజా? నేనంటున్నా, రోజమ్మ గారు అర్థమైందా రాజా? అందుకేనంటున్నా, ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు? ఎందుకు నీ పత్రికలో, నీ ఛానల్లో అవినీతి మాకు సంబంధం లేదు, కావాలని చంద్రబాబు గారి ప్రభుత్వం రాస్తుందన్న. కావాలని రాయటం అంటే ఏమి బుర్రలేదా మీకు? బుర్రలేదా మీకు? మీకేం అడ్వకేట్స్ లేరా? మీకేం న్యాయవాదులు లేరా? సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్లోనే దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇంకా దర్యాప్తు పెండింగ్లో ఉంది. దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డైరీ అంటారండి. కేసు డైరీ, ఫస్ట్ కేసు డైరీ రిమాండ్ రిపోర్ట్కి ఎంక్లోజ్ చేసి వాళ్ళు ఇస్తారు, కోర్టులో సమర్పిస్తారు. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓపెన్ డాక్యుమెంట్. అర్థమయ్యేటట్టు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను. అసలు సిట్ దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం. అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికిమాలిన పత్రిక, ఆ పనికిమాలిన ఛానల్లో మాట్లాడుతుంది. ఒకవేళ నిజమనుకుంటారేమో, కాదు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. సిట్ దర్యాప్తు చేపట్టాము. ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం, అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయటం జరిగింది. కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఏవండి పాత్రికేయ సోదరులారు, మీరందరూ కూడా మీరందరూ నిష్ణాతులు. మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో, దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు వాడు ఎక్కడ నిజాయితీ పడి అవుతారు సార్? కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం, సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో. మారు పేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో? దుబాయ్ ఎందుకు వెళ్ళారు? అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం? ఏముంది దుబాయ్లో? ఏముందిరా అక్కడ? అందరూ అటే పరిగెత్తుతున్నారంట. సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా, కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు, గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం, ధనంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు. ఏముందయ్యా దుబాయ్లో? ఏంటి దుబాయ్ ఏంటి? ఏముంది దుబాయ్లో? అది కూడా దర్యాప్తు జరుగుతుంది. దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా, అటు సిట్ దెబ్బ, ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ. దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్, నువ్వేవాడు రా, ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా, నువ్వు ఇంత ఎక్కడది రా ఇది నీకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా. అటు చెంప దెబ్బ, గోడ దెబ్బ రెండూ తప్పవు రాజా అని నేను తెలియజేస్తాను. నేను ఎవరి పేరు చెప్పట్లేదండి. రాజా అంటే మీరు ఎవరైనా ఊహించుకోండి. ఎందుకు నువ్వు నీ పత్రికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నావు? వాళ్ళు దర్యాప్తు చేసిన నిష్ణాతులైన అధికారి బృందం దర్యాప్తు చేసి కోర్టుకి వాళ్ళు రికార్డు సమర్పిస్తూ ఉంటే నీకేదన్నా నిర్దోషుల్ని పోలీసులు సిట్టు రూపేణా అరెస్టు చేసి అనిపిస్తే కోర్టు
మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టకపోతే, ఎందుకంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంలో ఆ పొగతోని ఊపిరాడదు, ఆ ఊపిరాడకనే ఊపిరి పోతుంది, ప్రాణాలు పోతాయి. అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా, అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే, ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాకంటే, ఎవరిని తిడతలేరు, వాళ్ళు రాజకీయం చేస్తలేరు, ఎవరిని ఫలానా వాళ్ళు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటలేరు. మాకు ఇక్కడుండే హిందువులు సాయం చేసిండ్రు, ఇక్కడుండే ముస్లింలు సాయం చేసిండ్రు, అందరు వచ్చిండ్రు, అందరు సహాయపడ్డారు, అందరు కాపాడిండ్రు. కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలే, ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్ లో పోకుండా కాపాడండి సార్, మాకు అంతకంటే ఏమొద్దు. దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగానే, భవిష్యత్తులో ఇట్లా కాకుండా చూసుకోండి అని ఒకటే ఒక్క మాట వాళ్ళు చెప్తున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, తిట్టుకునుడు, మనం అసెంబ్లీలో తూకిత్తా అంటే మైకిత్తా రోజులో నడుస్తూనే ఉంటుంది, మేము దాని గురించి రాలే. కానీ ఇప్పుడన్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి కానీ, మున్సిపల్ అధికారులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి, ఎక్కడ ప్రమాదం జరిగితే. ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజిన్ రానికి పోనికి కూడా జాగుండదు, తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి, ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి, లాస్ట్ మినిట్లా ఆ సోయి ఉండాలి, అధికారులకు ట్రైనింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. అవేవి లేవు, ఇది మంచిది కాదు. రెండోది, అంబులెన్స్ వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? వాళ్ళ బాధ అంతా ఏంటంటే 17 మంది చిన్న పిల్లలు, 8 మంది పోయినారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్? దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి, భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి, వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీ అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు, పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి, ఇకప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. దయచేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా మళ్ళీ ఇట్లాంటి ప్రమాదం జరిగేటట్టన్నా మనం ప్రయత్నం ఉండాలని కోరుతూ, మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, ఇక అదేదో సరిపోతుంది అన్నట్టు. కానీ ప్రాణ నష్టం జరిగింది, ఆ కుటుంబమే ఇవాళ అతలకుతలమైంది. ఖచ్చితంగా కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మళ్ళా భవిష్యత్తులో ఇట్లా ఎక్కడ కూడా ఎవరికి కూడా కావద్దు. సంబంధించి కూడా ప్రభుత్వం కొంత ఏదన్నా వాళ్ళకి మినహాయింపు ఇవ్వాలి, ఆ కుటుంబం కండగా నిలబడాలని కోరుతూ, ఇలా మేము రాజకీయాలు మాట్లాడడానికో ఏమన్నా తిట్టేందుకు మేము రాలేదు. కేవలం ఇది మళ్ళా జరగద్దు, ఇంకెవరికి జరగద్దు, ఈ కడుపు కోత ఇంకెవరికి మిగలొద్దు అని మాత్రమే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ, మీ అందరు కూడా हमारे जितने यहाँ भाई है बहुत इसमें आज यहाँ पे आने के बाद एक दर्दनाक एक मतलब दिल आज हमारा यहाँ पे आने के बाद, इनसे मिलने के बाद, हमारे भाइयों से मिलने के बाद, अग्रवाल फैमिली जो यहाँ पे 17 उनके घर वालों को खो लिए, वो उनको मिलने के बाद हमारे पास कोई शब्द भी नहीं है उनको कुछ कहने के लिए, क्योंकि इतना बड़ा सदमा शायद किसी को नहीं, आज तक किसी को नहीं पहुंचा हैदराबाद में। एक ही घर में 17 उनके फैमिली मेंबर आज उनका डेथ हो गया, और उसकी एक ही वजह है,
अगर जल्दी से यहाँ जो एम्बुलेंस आई, जो फायर इंजन आई, उसमें पानी का सहूलत रहता और ऑक्सीजन मास्क रहते तो कुछ लोग कम से कम उनमें से बच जाते। ये नहीं శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోటీ పెట్టినప్పుడు మరి అత్యవసర మార్కులతో ఆ రోజు సరిపడా మరి అవిశ్వాసం పెట్టినప్పుడు వచ్చి 74 మంది ఇచ్చారు కదా. మరి అందులో అక్షోభ మమ్మల్ని తీసేస్తే మిగతా వాళ్ళు సుమారు 63 మంది కార్పొరేట్లు ఉన్నారు కదా కూటమికి. కోరం వచ్చి 54 ఉంటే సరిపోద్ది కదా, 54 55 సరిపోద్ది కదా. మరి ఎందుకు ఏమంటే వాళ్ళకి తేడాలు వచ్చాయన్నా. దేంట్లో తేడా, లెక్కల్లో తేడాలు వచ్చాయా, దేంట్లో తేడాలు వచ్చాయని అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం కానీ విశాఖ నగరవాసులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళకి అధికారంతో పాటు దోచుకోవడం, ఈ రెండు వాళ్ళకి అవసరం. ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి, చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది. అది అంటే నాకు డిప్యూటీ మేయర్ వస్తే, లేదు నాకు మేయర్ వస్తే, లేదు నాకు ఇంకో పదవి వస్తే దాంతో అధికారం చెలాయిద్దాం, లేదు దాంతో దోచుకుందాం. దేనికోసమైనా ఎదుగుతాం. నిజంగా ఆ పార్టీకి తెచ్చుతుంటే, ఆ కూటమి పార్టీలకి కానీ తెచ్చుతుంటే ఎవరికి ఇచ్చుకోండి, మాకు అనవసరం సబ్జెక్టు, మాకు సంబంధమైన అంశం. కానీ పార్టీలు ఇదేంటి, ఎవరు నవ్విపోతారు. సుమారు 63 మంది కార్పొరేట్లు ఉంటే దగ్గర 20 మంది కార్పొరేట్లు వచ్చి డమ్మా కొట్టిస్తారు. అంటే పార్టీకి పట్టలేదు, ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టకరం. ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల్లో జరిగిన పరిణామం. దీన్ని బట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది ప్రలోభపెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప, దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం కానీ ప్రజల తాలూకు అభివృద్ధి కానీ వీరికి అక్కర్లేదు అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది. దానికోసమే ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో సంఖ్యాబలం లేనప్పటికి కూడా ప్రభుత్వం తాలూకా అధికార దర్పంతో అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులు అడ్డబెట్టుకొని సాక్షాత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసి కృష్ణా జిల్లా లాంటి మున్సిపాలిటీల్లో దౌర్జన్యం చేస్తూ ఇవాళ పదవుల కోసం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపాస్పాలు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది చాలా దురదృష్టం. సంవత్సర కాలమైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా శాంతిశీలు అయిపోయాయి. ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళ ప్రభుత్వం తాలూకా గుప్పిడిలో పెట్టుకొని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు చాలా దురదృష్టం. ఇది వ్యవస్థకి నష్టం, ఇది సమాజానికి నష్టం. ఇలాంటి పరిణామాలని చెప్పి మీ ద్వారా
తెలియజేస్తాం. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది. నాకు అర్థం అవ్వలేదండి. ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పత్రికల్లో రాసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వాళ్ళకి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే కాబట్టి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఏదైతే మార్గదర్శక చిట్ ఫండ్స్ షేర్లని అక్రమంగా సంతకాలు పెట్టించుకున్నటువంటిది ఉంది కాబట్టి సో అందరూ అలానే చేస్తారనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన. ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏదైతే జీజే రెడ్డి, ఆ జీజే రెడ్డి గారి దగ్గర ముందు ఈయన ఉద్యోగస్తుడిగా జాయిన్ అయ్యాడు. అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే కొట్టపల్లి సీతారామయ్య గారు సిఫార్సు చేస్తే ఈ చెరుకూరి రామయ్య, తన పూర్తి పేరు చెరుకూరి రామయ్యల్లా చెరుకూరి రామోజీరావు అయిపోయాడు. చెరుకూరి రామోజీరావు వల్ల ఏదైతే ఈయన కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత 2 సంవత్సరాల్లోనే ఈయన ఒక వ్యాపారాన్ని చిట్ ఫండ్ సంస్థను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి జీజే రెడ్డి గారి దగ్గర డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేయించాడు. చేయించిన తర్వాత ఆయన జీజే రెడ్డి గారు అప్పటికే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. జీజే రెడ్డి గారికి అనేక కంపెనీలు ఉన్నాయి. ఆయన చెకోస్లోవేకియా అనేటటువంటి కంట్రీలో ఉన్నాడు. ఆయన కంట్రీలోనే అక్కడే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులు వచ్చి 2 కొడుకులు ఆయన వచ్చి వాటాలు అడుగుతుంటే ఆయన దగ్గర ఉన్న షేర్లు 288 షేర్లు వాళ్ళవి ఉన్నాయి. అడిగితే ఆయన రూమ్లో కూర్చోబెట్టి ఏదైతే వాళ్ళ కుమారుడిని నీ తుపాకీ పెట్టి నువ్వు సంతకం పెట్టు, లేదు నిన్ను ఎక్కడ ఎవరుగా పడుతుందో చూస్తా, ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వంలో అయినా నేను చెప్పినట్టుగా నడుస్తుంది, సో ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టకపోతే కుదరదు అని చెప్పి బెదిరిస్తే ఆయన తుపాకీతో బెదిరించి నేను చంపేస్తానని బెదిరిస్తే ఆయన సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఫామ్ SH4 దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ FIR కాపీలో A1 రామోజీరావు, A2 శైలజా కిరణ్, ఇది కిరణ్ గారు. సో ఇది రాయాలి కదా మీరు. ఇలా తుపాకులతో బెదిరించినటువంటి సంస్కృతి మాది. మా బతుకులంటా ఇలానే ఏడ్చినాయి. సో మేము ఇలానే బెదిరించి అన్ని వ్యాపారాలని లాక్కుంటాం. రామోజీ ఫిలిం సిటీ కూడా అట్లానే, ఆ రామోజీ ఫిలిం సిటీని ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలకి ఆ రోడ్లు కూడా ఈ రోడ్లోంచి వెళ్ళనీయకుండా మొత్తం చుట్టుపక్కల తిరిగేదాకా చేసాం. సో అక్కడ ఉన్నటువంటి భూములన్నీ అలానే లాక్కున్నాం. సో ఇది కదా మీరు రాయాల్సినటువంటి రాత. ఇది రాయకుండా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ప్రతిరోజు ఏదో ఒక వార్త. మీరు రాయాల్సింది మద్యం సీసాల వైకాపా మాఫియా అని కాదు. చంద్రబాబు కోసం గుడ్డలొప్ప తీసుకొని నగ్నంగా నిలబడ్డ పత్రికా మాఫియా అని రాయండి. చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాం, పత్రిక ముసుగేసుకున్నాం, పేరుకు జర్నలిజం, చేసేదంతా బ్రోకరిజం అని చెప్పి రాయాలి. మీరు మీ బతుకులు. ఇంకొక వార్త చూస్తే నకిలీ పేరుతో మోనికా బేడీకి పాస్పోర్టు, అది రాసి కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ అని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటోను మోనికా బేడీ గారి ఫోటో పక్కన వేశాడు. సిగ్గుండాలి కదా, మనిషి పుట్టకు పుడితే ఇలాంటి రాతలు రాస్తారా? సిగ్గు, శరం, మానం, మర్యాద మొత్తం అవన్నీ ఉంటేనే కదా వదిలేయడానికి, అసలు లేవు కదా మీకు. సో చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికోసం రాయాలి. అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆమెకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? మినిమం సెన్స్ కూడా ఉంటుందా రాసేటప్పుడు? అంటే తహసీల్దార్ ఇస్తాడా? కింద వెళ్ళి తహసీల్దార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా, లేదా ఏ అబ్బాయి అన్నాడు, లేదంటే ఆ ఇంట్లో ఏమన్నా ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, లేదంటే ఆ ఇంటి విస్తీర్ణం ఎంత ఉంది అని చెప్పి తహసీల్దార్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తాడా? VROను ఆర్ఐ ఇస్తారా? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పత్రిక నడుపుతున్నా. ఏం చదువుకున్నావు? ఫస్ట్ నువ్వు చదువుకునే రాస్తున్నావా? లేదు బురదల్లాలి కాబట్టి ప్రతిరోజు ఇదే వార్తలా? కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ మీద నువ్వు ఈ విధమైనటువంటి వార్త. ఇక్కడ నువ్వు రాయాల్సింది ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేడీకి పాస్పోర్ట్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోనికా బేడీకి పాస్పోర్ట్ వచ్చిందని దేశవ్యాప్తంగా హైలైట్ అయితే రాయాలి వార్త. ఎందుకంటే అట్లాంటి నాయకుడు, పెద్ద ప్రపంచ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేడీ గారికి పాస్పోర్ట్ వచ్చింది. అది కదా మనం రాయాల్సినటువంటి వార్త. 2 రాస్తూ అప్పట్లో కర్నూలు ఎస్పీగా PSR ఆంజనేయులు గారు ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ అయింది.
వేసవి సెలవులను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సహకారంతో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కళా శిక్షణ తరగతులు ఆదివారం సాయంకాలం కొల్లాపూర్ పట్టణంలోని మినీ స్టేడియం నందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మేనేజింగ్ ట్రస్టీస్ జూపల్లి జగన్మోహన్ రావు గారు, యువ నాయకులు జూపల్లి అరుణ్ గారు ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదుర్గ్లో గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన లింగమయ్య స్వామి ఆలయంలో ఈరోజు శ్రీ 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 లింగస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లింగస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి హాజరైన ప్రముఖులందరికీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్పొరేషన్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.